ఈ రీతిగా కూడుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఈ లైవ్ కార్యక్రమాన్ని దేవుడు మనకి కల్పించిన విధానం బట్టి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మీరందరూ బాగున్నారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. అనుదినము విసుగు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన జీవితాన్ని సంపాదిస్తూ దేవునితో ప్రార్థనలో గడుపుతూ మీ యొక్క తప్పిదములను మీరు సరిదిద్దుకుంటూ దేవుని యొక్క చెంత చేరుతూ మీ యొక్క జీవితాలను మీరు ధన్యతలో నడుపుకుంటున్నారని నమ్ముతూ ఉన్నాను. అటు కృపను దేవుడు మనకిచ్చునుగాక. మనందరం ఆయన యొక్క జత పని వారము. ఆమేన్. తిరిగి ఈ లైవ్ కార్యక్రమాన్ని మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. బొమ్మలూరు గుడివాడ జోహోవానిసి ప్రేయర్ హౌస్ బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారు అందించు ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రేరేపించిన విధులను బట్టి మీకు స్తోత్రాలు. మరొక సభాదినమున మేమందరం కూడుకొని లైవ్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ఇచ్చిన విధంగా బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతో మందికి ఈ భాగ్యం లేనప్పటికీ కూడా కొద్ది మందిగా కూడుకుని మీ యొక్క లైవ్ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన విధంగా బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. యావత్ ప్రపంచం మీద జరిగించున్న లైవ్ ఆరాధనలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆరాధనను జ్ఞాపకం చేసుకునండి. నిలవెత్తున్న నీ దైవజనులను జ్ఞాపకం చేసుకునండి. మీ నోటి బోరుగా వాడుకునండి ప్రభా. వినిన వాక్యం వృధాగా పోనేక ప్రతి విశ్వాసి బాలు మనసును పొంది రక్షణను పొంది నీ కొరకు నమ్మకంగా ఉండే భాగ్యంలో దయచండి ప్రభా. అట్లాగే మా తప్పిదములను మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని బట్టే కదా ప్రభా ఈ రోగంలో వస్తున్నాయి. దయచేసి సిగ్గుమాలిన స్థితిలో ఉన్నాము తండ్రి. దయచేసి రోగములను ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణ స్వస్థత మాకు దయచేయండి. మీ రాజ్యం మహిమార్థమై, మీ నామ మహిమార్థమై ప్రతి క్రైస్తవుడు ప్రతి మోకాలు నీ నామమున రొగడానికి సహాయమును దయచేయండి ప్రభా. విన్న వాక్యంలో మరొకసారి మేము ముద్ర వేసుకొని మీ కొరకు యథార్థ సాక్షులుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. ఈ ప్రకారం జరిగినట్లు యేసు అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయమున భూపునాది మునిపే లోక సృష్టి ఉంది, ఆనంద ధ్వనులు చేసే అనే పాట పాడుకుని దేవుని యొక్క నామాన్ని మనం పరుచుకుందాం. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గూడారమయ్యుండును. మనమంతా మరలా పాడెదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గూడారమై ఉండును.
మనమంతా మరలా పాడెదము. నూతనాతి ముందే ఈ లోక సృష్టి అందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వరు, దేవుడే వెలుగై ఉండును. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వరు, దేవుడే వెలుగై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతనాకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనకు గుడారమై ఉండను, మనమంతా మరలా పాడెదము. నూనాది మునుపే ఏ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. ఉదయ నక్షత్రాలు ఉదయ నక్షత్రాలు. ఉజ్జీవ కీర్తన నుంచి ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా అనే పాట పాడుకుని దేవుని యొక్క నామాన్ని మనం పంచుకుందాం. ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండునే, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండెనే. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా, ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా. దాని ఎంత ఎంత యాని భాషించు మనుజుడెవ్వడు, ఎంత 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 యాని వర్షించు మనుజుడెవ్వడు. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. మనమున తలపోయు మహాకందదెంతయన్, మనమున తలపోయు మహాదందెంతయన్. దాని జనుప గనగ జందు బ్రోగ మాటలందవే, దాని జనువు గనగ ఎందు బ్రొగడ మాటలందవే. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. దేవదూతలైన దాని బాడలొరట, దేవదూతలైన దాని బాడలొరగట. ఇక దేవుడే తన సుతుడు నొసగి ఇంక మదియనన్, ఇక దేవుడే తన సుతుడు నొసగి ఇంక మదియనన్. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండనే, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండనే. ఇంత గొప్ప ప్రేమ చూప సూరకుందునే, ఇంత గొప్ప ప్రేమ చూపనే ఊరకుందునే. ప్రభు జంత చేరి సంతతంబు ప్రీతి చేసెదన్, ప్రభు జంత చేరి సంతతంబు ప్రీతి చేసెదన్. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండనే, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండనే. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. నాదు రక్షక నీ మనసే ఉత్తమం అనే పాట పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, అనుదినము నీలోనే వసింతును.
నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీలోనే వసింతును. నేనేది పలికినను ఏమి చేసినను, నేనేది పలికినను ఏమి చేసినను నీ ప్రేమయే కనపరుతును. దేవా నీ శక్తియే కొనియాడేదన్. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, అనుదినము నీతోనే వసింతును. నా హృదిలో నీ వాక్యము నివసింపని, ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును. నా హృదిలో నీ వాక్యము నివసింపని, ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును. లోకమునను విడచిన నీవు విడువాలేదు, లోకమునను విడచిన నీవు విడువాలేదు. నాకు జయము జయము నీ శక్తితోనే, నాకు జయము జయము నీ శక్తితోనే. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నా తండ్రి నా విభుడా పాలించుమా, ఆదరణ నా హృదిలో అనువించుమా. నా తండ్రి నా విభుడా పాలించుమా, ఆదరణ నా హృదిలో నింపుమయా. మనుజులు నన్ను మరచిన నీవు మరువాలేదు, మనుజులు నన్ను మరచిన నీవు మరువాలేదు. నాకు జయము జయము నీ ప్రేమతోనే, నాకు జయము జయము నీ ప్రేమతోనే. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నూతనమైనది నీ వాత్సల్యము అనే పాట పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతగానో ప్రేమించెను. తరములు మారుచున్నను, యుగములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, యుగములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతగానో ప్రేమించెను. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృప చూపి నన్ను దాచదవు. గడచిన కాలమంతా
నీ కృప చూపి ఆదరించెదవు. జరగబోయే కాలమంతా నీ కృప చూపి నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. క్షణమైనా వేరు చేయవు. సన్నుతించెదను సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతగానో ప్రేమించెను. నా దీన స్థితిలో నీ కృప చూపి నన్ను దాచెదవు. ఆదరణ చూపి నీ ప్రేమతోనే నన్ను కాచెదవు. మరువని దేవుడవు, మరువలేదులే నన్ను. మరువని దేవుడవు, మరువలేదు నీవు నన్ను. క్షణమైనా వేరు చేయవు. సన్నుతించెదను సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతగానో ప్రేమించెను. తరములు మారుచున్నను, యుగములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, యుగములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను 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 నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, నూతనమైనది నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతి క్షణము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతగానో దర్శించెను. నన్నెంతగానో ప్రేమించెను. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధన క్రమం ప్రకారం 8వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. నేను చదువుతాను. 2వ వచనాన్ని మీరు వెంబడించండి. భూమి ఎంతంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మధ్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాని ప్రాధముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎంతంతట నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడి వాక్యమును మన వెడికిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చెప్పుకుందాం.
మహాకనికరం కలిగిన గొప్ప దేవ, ఇప్పటి వరకు వాక్యోపదేశంలో అట్లాగే పాటలలో నాతో మాతో ఉన్న విధం బట్టి మీకు స్తోత్రాలు. మీ కృపను మా పట్ల తక్కువ కానీ విధం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వినే వాక్యమును మీరు దర్శించండి, నోటుబురుగా వాడుకునండి. వినే వాక్యము వృధాగా పోనీగా బిడ్డల మనసులో దాచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఆ దాచుకున్న వాక్యమును వారి సమయోచితమైన జ్ఞానముతో వాడడానికి సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీ నామ మహిమాతమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని దయచేయండి. యావత్ ప్రపంచం మీద జరిగించిన ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు, మీరు వాంచిన ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు. జయము మహిమ ఘనత మీకే ఆపాదిస్తూ ఏ పరిశుద్ధ నామమున ఆత్మీయ వినయముతో బ్రతిమలాడి అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి మంచిది సబాదినమున దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కొద్దిమందిగా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా కూడుకున్న విధమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కరోనా కష్ట దినంలో కూడా మనను దేవుడు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని ఎట్టి రోగానికి రుగ్మతకు మనం గురవ్వకుండా దేవుని మహాకృపలో దేవుని మహాదయలో మనం ముందుకు సాగడానికి దేవాతి దేవుడు మనకు చూపించిన కృపను బట్టి విధానాన్ని బట్టి మనం ఆయన ఎంతగా అనుసరించవలసిన వారమై ఉన్నాము. సమస్త మహిమ ఘనత దేవునికి ఆర్పణించబడుగాక. ఆమేన్. ఈనాటి మన ప్రసంగం అంశము ఏమనగా ఆత్మఫలములు. ఆత్మఫలములను గురించి నేను మీ ముందు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. శారీరక ఫలాలనగా మనం అనేక విషయాల్లో శారీరక ఫలాలు మనం చూస్తూ ఉన్నాము. గర్భము అనగా గర్భఫలము, అట్లాగే ఉద్యోగము, పదవోన్నతి, డబ్బు సంపాదించటం, ఆశీర్వాదము, లేక శరీర దారుఢ్యము, అందము, మాటకారితనము, చలాకీతనము, ఇవన్నీ మనకు శారీరక ఫలాలైతే ఆత్మ ఫలాలు కూడా ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఆత్మ ఫలాలు అనేవి మనం ఎట్లా పొందుకోవాలా, ఏమి చేస్తే మనకి ఆత్మ ఫలాలు అనేవి వస్తాయి, ఈ ఆత్మ ఫలాలను మనం ఎందుకు కొనుక్కోవాలా, ఈ ఆత్మ ఫలాల వల్ల మనకి ఏమి జరుగుతుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఆత్మ ఫలాలను గురించి ఈలాగా సెలవిస్తూ ఉన్నది. రండి చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎట్టివానికి విరోధమైనవి ఏమీ లేవు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మంచిది. అయితే ఇక్కడ మనం ఏమని గమనించాలంటే ఆత్మ ఫలాల గురించి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మ ఫలాలను మనం చూస్తూ ఉన్నాము. ఆత్మ ఫలాలు అనేవి మనం ఎట్లా పొందుకోగలుగుతాము, మనకి ఎట్లా ఈ ఆత్మ ఫలాలు కనుక వస్తాయి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అసలు ముందు ఈ ఆత్మ ఫలాలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఈ ఆత్మ ఫలాలు అంటే ఏమిటి అనగా మనకి ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు, చదువుకున్నాం కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ అంట ఆత్మ ఫలాలంట, క్షమించాలి, ఆత్మ ఫలాలు. అయితే ఈ ఆత్మ ఫలాలు ఎలా పొందుకుంటాము అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే మనము దైవికంగా దేవునితో దగ్గర అవుతామో మనకి ఆత్మ ఫలాలు అనేవి దేవుడు బహుకరించడం జరుగుతుంది. ఎప్పుడైతే యథార్థత మనల్ని ఏలుతుందో, ఎప్పుడైతే నీతి మనల్ని ఏలుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క పరివర్తన మనల్ని ఏలుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధత మనల్ని ఏలుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క నామం మనల్ని దర్శిస్తుందో, ఎప్పుడైతే దేవుని యొక్క రక్తంలో మనం కడగబడతామో, ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకుని తప్పు ఒప్పుకు తేడా తెలుసుకొని పశ్చాత్తాపడి నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నామో అప్పుడు ఈ ఆత్మ ఫలాలు అనేవి మనకు దేవుడు ఇచ్చే బహుమానం అన్నమాట భూలోకం. అయితే ఈ ఆత్మ ఫలాలు అనేవి మనకు ఎలా ఉపయోగపడతాయి, అసలు ఎందుకు ఈ ఆత్మ ఫలాలు అనేవి మనం ఇలాంటి ధ్యానంలో మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొదటిగా ఆత్మ ఫలాల్లో ప్రేమను గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రేమ అనేది పాపములను తీసివేయను, పాపములను హరించివేయను, తప్పిదములను కప్పివేయను, తప్పిదములను క్షమించను. ప్రేమకు క్షమించే గుణం, త్యాగం చేసే గుణం మనం చూస్తూ ఉంటాం. అయితే మనుషులు రకరకాల ప్రేమలు కలిగి ఉంటారు. కొంతమంది స్వార్థపూరితమైన ప్రేమలు, కొంతమంది కామపూరితమైన ప్రేమలు, కొంతమంది కలహపూరితమైన ప్రేమలు, కొంతమంది నామకా ప్రేమలు, కొంతమంది ఉత్తుత్తి ప్రేమలు, కొంతమంది నిజమైన ప్రేమలు. అయితే ఎవరి ప్రేమని నమ్మాలి మనం నిజముగా? ఇరుగు పొరుగు వారిదా, ప్రియుడిదా, దేవునిదా, ప్రియురాలిదా, లేకపోతే తల్లిదండ్రులదా, బంధువులదా, మిత్రులదా, ఆత్మీయులదా అని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రతి ప్రేమకు ఒక పరిమితి ఉంటుంది. అది మనం ఆలోచన చేయాలి. ప్రేమ ఉంటుంది కానీ ప్రేమకు పరిమితి ఉంటుంది. ఒక ప్రియుడు ప్రియురాలు ప్రేమించుకున్నారంట. అయితే వారు అనుకోకుండా ఎక్కడికో ఎక్స్కర్షన్కి వెళ్ళారు. ప్రియుడు ప్రియురాలు కలిసి ఎక్కడికి పోయారంటే ఒక పడవలో పోతూ ఉన్నారు. ఎక్స్కర్షన్కి పోయారు, పడవలో పోతూ ఉన్నారు. అనుకోకుండా పడవ ఏం చేయడం జరిగిందంటే బోల్తా కొట్టింది. ఎప్పుడైతే పడవ బోల్తా కొట్టిందో ప్రియుడు
పడవలోంచి కింద నీళ్ళలో పడిపోవడం జరిగింది. ప్రియురాలు మాత్రం ఆ పడవకున్న ఒక కొంక్యానికి ఆమె ఎలా వేలాడుతూ ఉంది. ఆ పడవ బోల్తా కొడుతుంది, ఇలా ఆ పడవకున్న కొంక్యాన్ని బట్టి పట్టుకుని ఆవిడ పైకి ఎక్కేసింది. ప్రియుడు మాత్రం పడిపోయాడు, మునిగిపోతూ ఉన్నాడు. అతన్ని పైకి లాగడానికి ఆమె సర్వశక్తిలా ప్రయత్నించింది, కానీ కుదరలేదు. అతను మునిగిపోయాడు. చూస్తుండగానే అతను చనిపోయాడు. అయితే ప్రియురాలు ఆ పడవ మీద ఉండి ఏడుస్తుంది తప్ప ప్రియుడు కొరకు దూకలేదు. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దూకమని చెప్పట్లేదు. ఆమె ప్రేమ అక్కడ వరకే, ఏడవటం వరకే. కొద్ది రోజులు ఏడుస్తుంది, ఆ తర్వాత మర్చిపోతుంది, తన జీవితంలో తన ముందుకు సాగిపోతుంది. అంటే మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనుషుల ప్రేమకు హద్దులు ఉంటాయి, కానీ దేవుని ప్రేమకు మాత్రం హద్దులు ఉండవు. ఆమేన్. అంటే మన దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మనము చేసిన పాపములను బట్టి కలువరిలో యాగం చేసేంత వరకు వెళ్ళింది ఆ ప్రేమ. మన కొరకు కొరడా దెబ్బలు తినేంత వరకు వెళ్ళింది, మన కొరకు పిడిగుద్దులు తినేంత వరకు వెళ్ళింది, మన కొరకు ఉమ్మి వేయించుకునేదాకా వెళ్ళింది, మన కొరకు సిలువ వేసేదాకా వెళ్ళింది, మన కొరకు పక్కలో పొల్లెకు పోటు పొడిచేంత వరకు వెళ్ళింది, చేదు చెరుకును తాగేంత వరకు వెళ్ళింది. కానీ ఈ మనుషుల ప్రేమలు ఉన్నాయే, ఇవన్నీ చేయగలవా ఒక మనిషి కోసం? తమ ప్రాణముకు మించిన ప్రాణం ఎవరిది కాదు కదా. ఒకవేళ కనుక ప్రమాదవశాత్తు కొంతమంది ప్రాణం తెగించి సహాయం చేయడానికి చూస్తారు, కానీ ఒకవేళ కుదరకపోతే వదిలేస్తారు తప్ప వారి ప్రాణాలు అయితే కోల్పోకూడదు కదా. చాలా వరకు మాక్సిమం కోల్పోరు. 100కు 100%, 100కు 100% అని చెప్పలేను, కానీ 100కు 90% కోల్పోవడానికి ఇష్టపడరు. 10% ఉంటారేమో. కానీ దేవుని యొక్క ప్రేమ వారందరికంటే గొప్పది, వారందరికంటే ప్రథమమైనది, వారందరికంటే బాహుబలత్వం కలిగినది, వారందరికంటే యథార్థమైనది, వారందరికంటే నీతియుక్తమైనది, వారందరికంటే గాఢమైనది. దేవుని యొక్క ప్రేమ అంట అద్భుతమైనది. అది ఆశ్రయులకు ఆశ్రయాన్ని కలుగజేస్తుంది, నిరాశ్రయులకు. దిక్కులేని వారికి దిక్కును సూచిస్తుంది, ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇస్తుంది, పక్షులను పోషిస్తుంది, ప్రకృతిని నిర్మిస్తుంది, మనుషులను నడిపిస్తుంది, అన్యాయస్తులకు తీర్పు తీరుస్తుంది, తండ్రి లేని వారికి యథార్థులకు ప్రేమను కనపరుస్తుంది, విధవరాండ్రకు న్యాయం తీర్పు తీరుస్తుంది, తల్లిదండ్రులు లేని వారికి అండాయి నిలుస్తుంది. ప్రతి ఒక్కరికి తన ప్రేమను దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే, కానీ తన ప్రేమను పిల్లలకు పంచుతున్నాడు, తల్లిదండ్రులకు పంచుతున్నాడు, భార్యాభర్తలకు పంచుతున్నాడు, ప్రియురాలకు పంచుతున్నాడు, వృద్ధులకు కలుస్తున్నాడు, బాలులకు, యవ్వనులకు, చంటిబిడ్డలకు, పక్షులకు, ప్రకృతికి, అన్నిటికీ దేవుని యొక్క ప్రేమను పంచుతున్నాడు సమానంగా. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఎంత అగాధమైనదో, ఎంత గాఢమైనదో, ఎంత నీతియుక్తమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధత అయినదో మనం తెలుసుకోవాలా. ఆ ప్రేమను కనుక మనం పొందుకోవాలంటే మొదటిగా మనము ఆ ప్రేమను పొందుకోవడానికి బాప్తిస్వము తీసుకోవాలా, మారు మనసును పొందాలా. మారు మనసు పొందావు అనడానికి సూచన బాప్తిస్వము. ఎప్పుడైతే బాప్తిస్వం తీసుకుంటావో నీలో ఉన్న పాత రోత క్రియలనేవి పాతి పెట్టబడాలా, అంటకట్టుబడాలా, సమాధి చేయబడాలా. తిరిగి నీవు ఒక నవీన జీవితాన్ని, నవీన బ్రతుకును, నవీన పుట్టికను నీవు జన్మించాలా క్రీస్తులో. ఎప్పుడైతే నీలో ఇది జరుగుతుందో ఆ ప్రేమను నువ్వు చూడగలుగుతావు. ఆ రుచి చూసిన ఆ ప్రేమను నువ్వు నలుగురికి పంచగలుగుతావు. ఇఫ్ యు ఆర్ టేస్టింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, యు క్యాన్ షేర్ టు పీపుల్. దే మే ఫీల్ హ్యాపీ ఇన్ దట్ లవ్. దేవుని యొక్క ప్రేమను గనుక నీవు చూడగలిగితే, రుచి చూడగలిగితే నలుగురికి నీవు పంచగలుగుతావు. ఆయన ప్రేమలో స్వార్థం ఉండదు, ఆయన ప్రేమలో హద్దులుండవు, ఆయన ప్రేమలో నిజాయితీ ఉంటుంది. స్వార్థపూరితమైన ప్రేమ కాదు దేవునిది, నిస్వార్థమైన ప్రేమ, హద్దులేనటి ప్రేమ, గాఢమైన ప్రేమ, నీతియుక్తమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అద్భుతమైన ప్రేమ, మనుషులను నడిపే ప్రేమ, ఆధ్యాత్మికతలోకి దింపే ప్రేమ, శత్రువుల నుంచి కాపాడే ప్రేమ, దిక్కుతోచని స్థితిలో దిక్కును చూపించే ప్రేమ, పవిత్రత లేని జీవితాల్లో పవిత్రతను నింపే ప్రేమ, యథార్థత లేని జీవితాలకు యథార్థతనిచ్చే ప్రేమ. ప్రతి విషయంలోనూ దేవుని యొక్క ప్రేమ ఔన్నత్యాన్ని మనకి చూపిస్తూ ఉంది, బాహుబలత్వాన్ని మనకి చూపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమను పొందుకుంటామో మనకు కూడా ఆత్మఫలమైన ప్రేమను మనం పొందగలుగుతాము. ఖచ్చితంగా ఆ ప్రేమను మనం నలుగురికి పంచగలుగుతాము. అటు కృపను దేవుడు మనకి ఇచ్చిన గాక. ఆమేన్. రెండవదిగా సంతోషం. సంతోషము ఎక్కడ వస్తుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మనకు ఏదైనా మంచి జరిగితే, మనకు ఏదైనా కీడు తప్పితే మన జీవితంలో సంతోషం మిగులుతుంది. మనకి ఏదైనా లాభం కలిగితే సంతోషం కలుగుతుంది. అయితే ఈ సంతోషం అనేది నిమిషం మాత్రమే. లోకంలో కలిగే సంతోషాలు నిమిషం మాత్రమే. శారీరక సంతోషము గాని, శారీరక సుఖము వలన కలిగే సంతోషము గాని, లేకపోతే మనకు కలిగిన ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టి, పేరును బట్టి, పరపతిని బట్టి కలిగే సంతోషము
కొద్ది నిమిషాలు మాత్రమే. మనం ఎంత ఆడంబరంగా పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రానికి ఆ పెళ్లిని మర్చిపోతారు, తిన్న భోజనాన్ని కూడా మర్చిపోతారు, అరిగిపోతుంది, ఆ పెళ్లిని కూడా మర్చిపోతారు. ఎందుకంటే ఆ సంతోషం అనేది అక్కడ వరకే, నిమిషం మాత్రమే. కానీ ఒక మనిషి గనక దేవుని యందు సంతోషాన్ని గనక సంపాదించగలిగినట్లయితే, ఆ సంతోషాన్ని గనక రుచి చూడగలిగినట్లయితే ఖచ్చితంగా తన జీవితము సంతోషభరితంగా మారుతుందంట. అనుదినము ఆయనకి సంతోషమే, అనుదినము ఆయనకు ఆనందమే. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఆదరించేవాడు, మన దేవుడు మనల్ని కాపాడేవాడు, మన దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు, మన దేవుడు మనల్ని ముందుని నడిపించేవాడు, మన దేవుడు మనల్ని ఆదుకొని బాహుబలత్వాన్ని చూపి మార్గాన్ని చూపించేవాడు, మన దేవుడు మార్గదర్శి అయినాడు, మన దేవుడు ప్రేమాపూర్ణుడై ఉన్నాడు, మన దేవుడు సంతోషభరితుడై ఉన్నాడు, మన దేవుడు ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఆమేన్. ఎంత గొప్ప సంతోషం ఉంటుంది దేవునిలో ఉంటే. మనము దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే, ఆయనలో ప్రార్థనలో గడుపుతూ ఉంటే, ఆయన దర్శనాలు మనకు వస్తూ ఉంటే, ఆయన తేజస్సు మన మీద కనుక పడుతూ ఉంటే, మన హృదయం అంట ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మరిచిపోయి ఊరట కలిగి దేవుని యొక్క వాక్యం చేత ఊరట కలిగించబడి ఆనందపడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటాయంట. ఆ సంతోషగానంలో సంతోషపరచబడుతూ అందరికీ ఆ సంతోషాన్ని మనం పంచుతూ ఉంటామంట. మనం సంతోషంగా ఉండటమే కాక ఎవరికో సంతోషాన్ని పంపిస్తూ ఉంటామంట, మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ మనం సంతోషాన్ని పంచేది వారిగా ఉంటామంట. అంటే దేవుని యొక్క ప్రేమ అద్భుతమైన ప్రేమను చూపించేది, దేవుని యొక్క నామము రెండవదిగా మనకి సంతోషాన్ని చూపించేది లేక సంతోషాన్ని ఇచ్చేది. ఆత్మఫలంలో మొదటిగా ప్రేమ, రెండవదిగా సంతోషాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈ సంతోషం మనకి చిరకాలము ఉంటుందంట. అంటే మన కట్టె భూమిలో కలిసిపోయి మళ్ళీ తిరిగి మనం పరదేశంలో ఎత్తపడేంత వరకు దేవుని యొక్క ప్రేమ మనలను కంటిన్యూ వెంబడిస్తూనే ఉంటుందంట, వెంటాడుతూనే ఉంటుందంట. ఆ సంతోషాన్ని మనం మరవలేమంట. భూలోకంలో ఉన్న కన్నా నిత్య సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, అదే పరలోక రాజ్యములు. ఆమేన్. రండి మూడవదిగా చూద్దాము ఏంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. సమాధానం అనగా ఒకరితోనొకరు సఖ్యత కలిగి ఉండటం. ఈనాటి క్రైస్తవ సమాజంలో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే సమాధానం మనకి ఉందా? క్రైస్తవ పెద్దల మధ్య సమాధానం ఉందా? క్రైస్తవ సంఘాలలో సమాధానాలు ఉన్నాయా? క్రైస్తవ కుటుంబాల్లో సమాధానాలు ఉన్నాయా? క్రైస్తవ తల్లిదండ్రుల మధ్య సమాధానాలు ఉన్నాయా? క్రైస్తవుల బిడ్డల పట్ల సమాధానాలు ఉన్నాయా? మనం సమాధానం కలిగి ఉండగలుగుతున్నామా? సమాధానకర్త అయిన యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మనం సమాధానాన్ని మనం ఎందుకు కలిగి ఉండట్లేదు? ఎందుకు అలజడి మన ఇళ్లలో రేగుతున్నాయి? పిల్లలకి తల్లిదండ్రులకు ఎందుకు పడట్లేదు? పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు కొట్టుకుంటున్నారు? భార్యాభర్త ఎందుకు కొట్టుకుంటున్నారు? అక్క చెల్లి ఎందుకు కొట్టుకుంటున్నారు? తమ్ముడు అన్న ఎందుకు కొట్టుకుంటున్నారు? క్రైస్తవులుగా చలమని అవుతున్న మనము, క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న మనము ఎందుకు అన్యాక్రాంతమైన పనులను చేయడానికి దిగజారిపోతున్నాము? ఎందుకు ఆత్మీయంగా మనం దిగజారిపోయి దేవుళ్ళు దూరం అయిపోతున్నాము అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే వీటన్నిటికీ ఒకటి కారణం, శరీరేచ్ఛలు అనేవి మనలో చావకపోవడం. ఎప్పుడైతే మనలో శరీరేచ్ఛలు అనేవి చచ్చిపోతాయో ఆటోమేటిక్ గా మనలో అంట దేవుని యొక్క లక్షణాలు వస్తాయంట. అవే ఆత్మఫలాలు: ప్రేమ, సమాధానము, సంతోషం. సమాధానం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఏనాడన్నా క్రైస్తవులుగా ఉన్న మనము, క్రైస్తవ కుటుంబాలుగా ఉంటున్న మీరు కలిసి భోజనం చేశారా సమాధానం కలిగి మీ కుటుంబంతో? ఒకవేళ చిన్న పాటలు వచ్చినట్లయితే వాటిని సరిచేసుకుని మాట్లాడారా మళ్ళీ మీ కుటుంబ సభ్యులతో? ఒక ఇంట్లోనే భార్యాభర్తలు ఉంటారు కానీ మాట్లాడరు. ఒకే ఇంట్లో తల్లి కొడుకులు ఉంటారు, మాట్లాడరు. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఉంటారు, మాట్లాడరు. తల్లి కూతుర్లు, తండ్రి కూతుర్లు, వీరికి మాటలు ఉండవు కానీ ఒకే ఇళ్లలో జీవిస్తూ ఉంటారు. తోడుకోడళ్ళు ఇరుగు పొరుగు వారిలాగా బతుకుతూ ఉంటారు. అన్నదమ్ముళ్ళు, మరుదులు, బావలు, అక్కలు, ఒకే కుటుంబం, ఒకే ఇళ్ల దగ్గర ఉంటారు కానీ మాటలు ఉండవు. ఎందుకంటే వీళ్ళు సమాధానం కొదువైంది. ఎందుకు సమాధానం కొదువైందంటే అహంకారం అనే పాపం వీరిని ఏలుతుంది, గర్వం అనే పాపం వీరిని ఏలుతుంది. తద్వారా సాతానుడు వీళ్ళ మీద వల వేసి సమాధానలేమి అనే కొరతను వీరింట్లో పెడుతున్నాడు. తద్వారా రోజు గొడవలే. ప్రశాంతంగా వచ్చి భోజనం చేసి దేవుని స్తుతించి పడుకున్న రోజులున్నాయా మీ జీవితంలో? లేక అన్యాక్రాంతమైన పనులు చేయొచ్చు, అనేక విషయాల్లో గొడవలు పడుతూ మనస్పర్ధలు కలిగి ఉండి ఇంట్లో సమాధానాన్ని పోగొట్టుకుంటున్న రోజులు గడుపుతున్నారా? మీకు తెలుసు మీ కుటుంబ సభ్యత్వం ఏంటో, మీ కుటుంబ పరిస్థితులు ఏంటో మీకు తెలుసు. ఒకవేళ కనుక మీరు అటువంటి పరిస్థితిలో ఉంటే తక్షణమే దేవునికి మీ జీవితాన్ని అప్పగించండి. ప్రభువా, నాకు సంతోషాన్ని దయచేయి, నా ఇంట్లో సమాధానమును దయచేయి, నీ ప్రేమతో నా ఇంటిని నింపు ప్రభువా, నన్ను క్షమించు, నేనే పాపిని, నేనే ఇప్పటి వరకు మూర్ఖత్వంతో జీవిస్తూ ఉన్నాను, మూర్ఖపు పనులు నేనే చేస్తూ ఉన్నాను, దయచేసి నన్ను క్షమించండి, నాలో నా అవిధేయతలు క్షమించండి, నాలో నా అపరాధములను క్షమించండి, మారు మనసు నాకు దయచేయండి, పరివర్తన నాకు దయచేయండి, ఆత్మఫలాలను నాకు దయచేయండి. మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ కృపను ఇస్తాడు. అటు కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. నాలుగవదిగా కనుక మనం చూసినట్లయితే దీర్ఘశాంతము అనగా ఓపిక, సహనము. మనిషికి సహనం అనేది చాలా ముఖ్యమైనది.
మనిషి యొక్క దైనందిన జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఉద్యోగానికి కూడా వెళ్తూ ఉంటాము. అక్కడ అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం సహనం కోల్పోయి కనుక సమాధానం చెప్పినట్లయితే ఖచ్చితంగా మన ఉద్యోగాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది. మన పరువును, మన ప్రతిష్టను మనం కోల్పోవాల్సి ఉంటుంది. కానీ అదే కొంచెం సహనం తెచ్చుకొని ఓపికగా గనక మనం ఆ యొక్క పరిస్థితిని మనం చూసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మంచి స్థితిలో మనం ఉండగలుగుతాము. మంచి పొజిషన్ లో మనల్ని ఇవ్వడం వారు జరుగుతుంది. మంచి పొజిషన్ లో మనం నిలబడటం జరుగుతుంది. మనలో శాంతం ఉందా, దీర్ఘశాంతం ఉందా, ఓపిక ఉందా, సహనం ఉందా? మనలో సహనాన్ని మనం కలిగి ఉంటున్నామా? క్రైస్తవులుగా ఉన్న మనము దేవునికి ప్రార్థన చేస్తున్నాము. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3, 4, 10 ఇంకా ఏంటి? దేవుడు నాకు ఇంకా పరీక్షిస్తున్నాడు ఎందుకు? నాలో ఎందుకు సహనం లేకపోతుంది అని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క ప్రతి ప్రణాళికకు ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది, ఒక మాదిరి ఉంటుంది. ఒకవేళ అది కావచ్చు, లేట్ కావచ్చు, ఆలస్యం కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. కానీ దేవుని యొక్క మాట కనుక ఒకసారి ఆయన నోటి నుంచి వెలువడినట్లయితే ఖచ్చితంగా దాన్ని మనం చూడగలుగుతాము. ఖచ్చితంగా ఆ సమాధానంలో మనం పాల్పొందగలుగుతాము. మరి మనలో ఓపిక ఉంటుందా? సమాధానాన్ని మనం కలిగి ఉంటున్నామా? సహనాన్ని మనం కలిగి ఉంటున్నామా? దీర్ఘశాంతత్వాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఉద్యోగాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరైనా సమాధానం అడిగితే మనం వారికి సక్రమంగా సమాధానం చెప్పగలుగుతున్నామా? లేకపోతే వారి మీద విసుక్కుంటున్నామా? తెలియని వారి నుంచి మనల్ని ఏదైనా చేయమని అడిగినప్పుడు వారి మీద విసుక్కుంటున్నామా? లేకపోతే చెప్పగలుగుతున్నామా? ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం మనము? మన దైనందిన జీవితాల్లో మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా? లేక లోకపరమైన విషయాలు మనం మునిగి తేలుతూ ఉన్నామా? దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉన్నామా? వదిలిపెడుతున్నామా? ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. ఒకవేళ కనుక మీలో దీర్ఘశాంతం తక్కువైతే తక్షణమే అడగండి దేవుని, ప్రవ్వా నాకు శాంతాన్ని దయచేయి ప్రభా, చీటి మాటికి చిరాకు పడుతున్నాను ప్రభా, చీటి మాటికి చిందరపడుతున్నాను ప్రభా, చీటి మాటికి గొడవలు పడుతున్నాను ప్రభా, మీరే నన్ను దర్శించండి, మీ దక్షిణ హస్తంతో, మీ బాహుబలత్వంతో నన్ను నడిపించండి, మీ నామ మహిమార్థమైన జీవితాలు నాకు దయచేయండి, మరొక అవకాశాన్ని నాకు దయచేయండి, నా కుటుంబంలో దీర్ఘశాంతాన్ని దయచేయండి, నాకు దీర్ఘశాంతాన్ని దయచేయండి, అటువంటి సహనాన్ని నాకు దయచేయండి, సహనాన్ని లేవనెత్తండి, మీ కొరకు నమ్మకంగా ఉండే భాగ్యాన్ని నాకు దయచేయండి అని కనుక మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క ఆత్మఫలాన్ని మనకి బహుకరిస్తాకి సిద్ధంగా ఉన్నాడు. అటు కృపను దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. తర్వాత చూసుకున్నట్లయితే దయాలత్వం, దయ. మనిషి ఇంకొక మనిషి మీద చూపించే జాలిని దయ అని అంటాము. అంటే ఒక మనిషికి మనం సహాయం చేసేటి వారిగా ఉండాలా, ఒక మనిషిని మనం ఆదుకునేటి వారిగా ఉండాలా, ఆపదలో ఉన్న మనిషికి మనం సహాయం చేయాలా, ఆపదలో ఉన్న మనిషికి మనము ఆహారాన్ని అందించాలా, లేకపోతే ఇంకొక రకంగా మనం వారికి సహాయాన్ని చేయాలా. ఒకవేళ రోగి అయి పడి ఉన్నాడా, వెళ్ళి పలకరించరా, నీ కుటుంబంతో పరామర్శించరా, చిన్న ప్రార్థన చేయి, తీసుకెళ్లవలసిన ఏమైనా ఇవ్వగలిగితే ఇచ్చిరా. అంతే తప్ప వాళ్ళ గురించి చిన్న చూపుగా మాట్లాడడం, చిన్నగా మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం అనేది మహా 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 పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మీరు చాలా అవివేకులయ్యి దేవుని యొక్క వాక్యానికి దూరం పెడుతూ ఉన్నవారై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దయాలత్వము, మనకి దయాలత్వం అనేది చాలా ముఖ్యమైనది. క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ సమాజంలో మనము దానము చేసేటి వారిగా ఉండాలా. మదర్ తెరీసాకి ఏముందని దానం చేసింది? ఆమె జీవితాంతం చచ్చేంత వరకు అనేకులకు ఆవిడ సేవ చేస్తూ తన జీవితాన్ని వారికి అంకితం చేసి సేవలోనే ఆమె చనిపోయింది. మనుషులకు సహనం ఉండాలా, దాంతో పాటు ఖర్చు పెట్టేది, భరించేది శక్తి ఉండాలా. అంటే దానత్వం మనలో ఉండాలా, దయాలత్వం మనలో ఉండాలా. ఆకలి ఉన్న వారికి మనం సహాయం చేయాలి, అన్నం పెట్టి. లేకపోతే మనం చేయి చాపి దేహి అని అడిగిన వారికి నిజంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా వారికి మనం ఇచ్చి సహాయం చేయాలా. ప్రతి విషయంలోనూ వారిని మనం ఆదుకోనాలా. మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? తోటి మనుషులుగా ఉన్న మనము మన పొరుగు వారినో, ఇరుగు పొరుగు వారినో జ్ఞాపకం చేసుకుని వారికి ఇవ్వాల్సినవి కనుక మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారికి మీకు మంచి సత్సంబంధం అనేది ఏర్పడుతుంది. తద్వారా దేవుని యొక్క నామం అనేది మహిమపరచబడుతుంది. అటు కృపను దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. తర్వాతగా చూద్దాం రండి. మంచితనము, మనలో మంచితనం ఉండాలా. 100 మనలో మంచి లక్షణాలు మాత్రమే కనపడాలి. చెడు లక్షణాలు ఏమాత్రమో కనపడడానికి వీలు లేదు. ఎందుకంటే మనం దేవుడు బిడ్డలము. దేవుడు మనల్ని తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. దేవుడు తన సమూహంతో మనల్ని కొన్నాడు. దేవుడు తన ప్రేమతో మనల్ని కొన్నాడు. దేవుడు తన రక్త మాంసాలతో కొన్నాడు. దేవుడు తన జలధారలతో మనల్ని కొన్నాడు. ప్రతి విషయంలోనూ దేవుడు మనకి తన ఔన్నత్యాన్ని చూపిస్తూనే వచ్చాడు. దేవుని యొక్క కృపను బట్టి మనం ఎంతో గొప్పగా ఉన్నాము ఈ రోజుల్లో. కరోనా కష్టదినంలో కూడా దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన కృప మన మీద ఉన్నది, ఆయన దయ మన మీద ఉన్నది. దయను కనుక మనం చూపించినట్లయితే, లేని వారికి మనం సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు దానికి 100 ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు.
పేద వెధవరాలు మనం ఆలోచన చేసినట్లయితే ఆమె దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి, 2 కాసులు మాత్రమే ఉన్నాయి. ఆ కాసులను తీసుకొచ్చి దేవుని యొక్క కానుక పెట్టెలో వేయగా ఆ యొక్క కానుకలను దేవుడు అర్పించాడు, ఆమెను ఆశీర్వదించాడు. ఆమె గురించి బైబిల్ గ్రంథంలో కూడా లిఖించడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలా, దేవుడు తన మాదిరిని మనకు చూపిస్తూ ఉంటాడు, దేవుడు తన పరివర్తన మనకు చూపిస్తూ ఉంటాడు, దేవుడు తన పరిశుద్ధతను మనకు చూపిస్తూ ఉంటాడు. అయితే వీటికి మనం అనుగుణంగా మార్చుకుని మన జీవితాలను మార్చుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, నీతియుక్తమైన బలు అర్పించే వారుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం కూడా అదే మనకి సెలవిస్తూ ఉన్నది. అయితే మనము దయాత్వము లేక, దీనత్వము లేక, నమ్మకత్వము లేక, సమాధానము లేక ఎటువంటి జీవితాల్లో మనం మునిగి తేలుతూ ఉన్నాము, ఏమి సంపాదిస్తున్నాము క్రైస్తవులుగా ఉన్న మనము, ఎటువంటి ప్రక్రియను మనం జరిగిస్తూ ఉన్నాము ఆలోచన చేశారా మీలో ఎవరన్నా? మనలో దయ అంట ఉండాలంట, అడిగిన వారికి సహాయం చేయాలి, లేదనకుండా మన దగ్గరికి వచ్చి దేహి అన్న వారికి మనం ఏం చేయాలి, సహాయం చేయాలి. తద్వారా దేవుడు ఆ సహాయాన్ని గుర్తించి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనతో మనం నింపుతాడు. ఆమేన్. తర్వాత చూసుకున్నట్లయితే మంచితనము, విశ్వాసము, సాత్వికము. మంచితనము, విశ్వాసము, సాత్వికము. మనం దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలా. విశ్వాస జీవితంలో ఎటువంటి స్థితిలో కలిగి ఉన్నాం మనము? అబద్ధాలు ఆడే వారిగా ఉన్నామా? నిజాలు చెప్పేది వారిగా ఉన్నామా? పరివర్తన కలిగిన వాళ్ళగా ఉన్నామా? అపరివర్తనను కలిగి ఉన్నామా? ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము మనం ఈ రాత్రికాల సమయంలో? దేవాది దేవుడు మన పట్ల చూపించిన కృపను మనం చూపించగలుగుతున్నామా? ఆ కనికరాన్ని మనం పొందగలుగుతున్నామా? దేవునికి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ప్రతి విషయంలో అన్యాకరణమైన పనులు చేస్తూ మన మాదిరి మనం కోల్పోతూ ఉన్నామా? దేవుని బతిమలాడుకుందాం, ప్రభావ మమ్మల్ని క్షమించండి, మేము చేసిన పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి, దాని మూలన ఏ రోగము, రుగ్మతి రాకుండా ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. ప్రతి ఒక్క విషయంలోనూ మీ నామార్థమైన మహిమను మాకు అందించడని మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత చూసుకున్నట్లయితే విశ్వాసము, సాత్వికము. విశ్వాసం ఎవడైతే నా నామం విశ్వాసం ఉంచుతాడో ఖచ్చితంగా వాడి కార్యాలు అనేవి జరగబడతాయి. అయితే మనం విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం? మనుషుల మీద ఉంచుతున్నామా? దేవుని మీద ఉంచుతున్నామా? పరివర్తన చెంది ఉంచుతున్నామా? పరివర్తన చెందకుండా ఉంచుతున్నామా? ఎటువంటి పరిస్థితిలో మనం ఉండగలుగుతున్నాము? దేవుని యొక్క ఆత్మ అనేది మన మీద అల్లాడినప్పుడు మనం ఎటువంటి స్పర్శకు లోనవుతున్నాము? దేవుని మనం అంగీకరించగలుగుతున్నామా? దేవునికి సమాధానాన్ని మనం చూపించగలుగుతున్నామా? దేవుడిచ్చిన సమాధానంలో మనం పాలిభాగస్తులు కాలుగుతున్నామా? దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని మనము పరీక్షించగలుగుతున్నామా? మన యొక్క విశ్వాస జీవితంతో దేవుడు మనల్ని చూసి ఆనందించగలుగుతున్నాడా? ఎటువంటి స్థితిలో ఉన్నాం మనం కనుక ఆలోచన చేసినట్లయితే మనము అభాగ్యము మరియు దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామని నేను అంటూ ఉన్నాను. తర్వాత చూసుకున్నట్లయితే ఇటు వారికి విరోధమైనది ఏది నిలువబడక క్రీస్తు యేసు రక్తమునందు సంబంధితులకు శరీరులను దాన్ని ఇచ్చి తనతోను తన ఇచ్చిన దుర్మార్గులందరితోనూ పిలువ చేసిరని ఇంపెను. దాన్ని ఇచ్చి తమ దురాశలన్నీ నిలువేసి ఉన్నాడు. తమ దురాశలను సిలువ వేసి ఉన్నాడంట దేవుడు. దేవాతి దేవుడు తన దురాశలను సిలువ వేశాడంట. ఎవరి దురాశలు ఇవి? ఎందుకు దేవాది దేవుడు సిలువ వేయాల్సిన అవసరం వచ్చిందని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎవరైతే తన బిడ్డలుగా చలామణి అవుతున్నారో, ఎవరైతే తన బిడ్డలుగా తన యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క బాహుబలత్వాన్ని నమ్ముతూ ఉన్నారో, ఎవరైతే తమ జీవితంలో దేవునికి మారు మనసును, రక్షణను ఇచ్చి దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ ఉన్నారో వారందరి కొరకు దేవుడు ఇచ్చే విన్నపం ఏమనగా, మీరెవరూ బాధపడద్దు, మీకు కావాల్సిన రక్షణను, కావాల్సిన అవసరాలను నేను తీరుస్తాను తక్షణమే. కానీ మీరు ఒకటి చేయాలా, విరిగినలిగిన మనసును కలిగి, విరిగినలిగిన హృదయాన్ని కలిగి దేవుని కొరకు నమ్మకంగా ఉండడమే. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. 8 ధన్యతలో మనం తెలుసుకున్నది ఏంటి అంటే, మొదటిగా ప్రేమ, సాత్వికము, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, నెమ్మది, సమానత్వము, దయాలత్వము. వీటన్నిటి ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఆత్మ ఫలాలను మనం తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలాలు అనేవి మనలో నింపబడతాయో క్రొత్త సృష్టిని మనం చూడగలుగుతాం, క్రొత్త నీతిని మనం చూడగలుగుతాం, దేవునికి క్రొత్తగా మనం ఆపాదించగలుగుతాం, దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచగలుగుతాము, దేవుని పేరున మనం ఔన్నత్యాన్ని చెల్లగలుగుతాము, దేవుని యొక్క మహిమను బట్టి, మహాకృపను బట్టి, మహాదయను బట్టి ఆయనను మనము అతి బహు రీతిలో స్తుతించగలుగుతాము. కానీ ఏమని చెప్పగలుగుతున్నాం? మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో? దేవునికి ఎటువంటి స్థితిలో మనం ఉంటున్నాము? దేవుని ఎటువంటి మార్గంలో మనం నడిపిస్తూ ఉన్నాము? దేవుని కొరకు మనం నమ్మకంగా, సాక్షులుగా, యథార్థులుగా ఉండే భాగ్యాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని కొరకు నిజమైన క్రైస్తవునిగా, యోధునిగా, అవసరమైతే ప్రాణాలు చెల్లించేది ప్రాణిగా కూడా మనం ఉండగలుగుతున్నామా? దేవుని కొరకు ఎటువంటి కార్యాలు మనం చేయగలుగుతున్నాము? ఈ రాత్రికాల సమయంలో లేక ఈ మధ్యాహ్న కాల సమయంలో కళ్ళు మూసుకొని మోకరించి చిన్న ప్రార్థన చెప్పుకుందాం.
మహాకనికరం కలిగిన గొప్ప దేవ, ఇప్పటి వరకు ఆత్మీయ ఫలాల ద్వారా నాతో మాతో మాట్లాడిన విధులు బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎన్నికలేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఔన్నత్యాన్ని బట్టి మహాకృపను బట్టి మమ్మల్ని నిలువెట్టిన విధులను బట్టి మీకు వందనాలు తండ్రి. వినిన వాక్యం వృధాగా పోనేక హృదయమైన పలికడ మీద రాసుకునే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి విషయంలో ఈ నామ మహిమార్థమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి. మీ కొరకు నిజంగా నమ్మకంగా జీవించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి. ఎటువంటి స్థితి అయినా ఎటువంటి పరిస్థితి అయినా మా మాదిరిని కాపాడుకునే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి ప్రభా. మీ నామ మహిమార్థమై లోకపరమైన విషయాలు ఎటువంటి వాటిలో పడకుండా దేవుని యొక్క నామాన్ని కొరకు మహిమకరంగా నమ్మకంగా సాక్షిగా నిలబడడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ ప్రకారం జరిగినట్లు ఏ అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్.